ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాల మహానాడు జేఏసీ నాయకులు ధర్నాకి దిగారు. రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా వైఎస్ఆర్ సర్కిల్ నుండి సోమప్ప కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణంరాజును శిక్షించాలని నినాదాలు చేశారు. రఘురామ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యేగా అయ్యారని, కానీ అది మరిచి అంబేద్కర్ ఫ్లెక్సీలు చించి అవమానపరచడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తిని తక్షణమే టీడీపీ నుంచి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నటువంటి ఈ భారతదేశానికి దిశ నిర్మాణం చేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ దేశాలు కూడా గౌరవించేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ భారతదేశంలో కేవలం డాక్టర్ అంబేద్కర్ మాత్రమే. అటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నీవు శాసనసభ్యులుగా ఎన్నికై గతంలో పార్లమెంట్ సభ్యులుగా కూడా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ ద్వారా ఎన్నికైనటువంటి ఒక మూర్ఖత్వపు నాయకుడిగా ఉండి ఎన్నో దందాలు చేస్తూ మరి ఎన్నో నేరపూరితమైన కేసులు ఉన్నటువంటి రఘురామకృష్ణ కేవలం ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుపాడు గ్రామంలో ఉన్నటువంటి అక్కడ దళితులు కొంతమంది మరి అంబేద్కర్ ఫ్లెక్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంకి వెళ్ళి మరి నీవు అఘోరమైన అంబేద్కర్ను అవమానపరిచే విధంగా ఆ ఫ్లెక్సీని చింపడం, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు కొంతమంది మరి బహుజన ఆర్ఎస్ఎస్ మూకలతో దాడి చేయించి వారిపైన దాడి చేయించి మరి ఇంటికి వెళ్ళి పరిగెత్తించే విధంగా దాడి చేయడం నిజంగా ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మూర్ఖులను పార్టీలో పెట్టుకుంటే పార్టీకి అవమానం కాబట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి మాల మహానాడు తరఫున ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం.